కడుపు మంట, కడుపు మీద కొట్టాను, ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్నావు. న్యూస్ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ బిగ్ షాక్ ఇచ్చింది. ఏంట్రా అది? దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా నిర్ణయం తీసుకుంది. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాట్లాడుతుంటే చాలా బాధేసింది, నేను ఎక్కువ బాధపడింది. అది మంచి చేస్తే నా కొడక నువ్వు నాశనం అయిపోతావురా. కుటుంబ కలహాలు కూడా దువ్వాడ శ్రీనివాసును సస్పెండ్ చేయడానికి కారణమని. టైగర్ లాంటి మనిషిని మియావ్ మియావ్ అని పిల్లిలాగా మార్చేసావు, ఏం మాయా చేసావు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇప్పుడు టైగర్ అతను సింహం ఇంకోసారి ఇప్పుడు టైగర్ అతను సింహం ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. ఫ్లాష్ బ్యాక్. వాళ్ళ తెల్ల తొక్కడం వాళ్ళ అబ్బతరం కాదు. నా స్టైల్ వేరు, నా వాయిస్ వేరు, నా పనితీరు వేరు. బాగైందా? నా స్టైల్ వేరు, నా వాయిస్ వేరు. అసలు దౌర్భాగ్యంగా మాట్లాడారు, కానీ ఈ మాటలు నేను తట్టుకోలేకపోయాను. అంతటి మంచివాడు, అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా ఇంకేం చేయదా సుకన్య? మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదని చెప్పు నాకు. సిద్ధమని మొట్టమొదటి చెయ్యి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబు దగ్గర నుంచే మొట్టమొదటి చెయ్యి పైకి లేచింది. ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు, జమిలీ గిమిలి అని అంటున్నారు. లేకపోతే తిరుపతిలో సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. ఎందుకు అడుగుతుంటానిక? సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ఏలియన్స్ పైనుండి దిగుతున్నాయి. ఏలియన్స్ ఈడే ఆల్రెడీ దిగేస్తున్నాడు ఈడు. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నా, చూస్తూ ఊరుకోం. ఏంట్రా రెచ్చిపోతున్నావు? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? మేము కోర్టుల వరకు వెళ్ళి తెలుసుకునేంత ఇమ్మెచ్యూర్ లెవెల్స్ లో మేము ముందే చెప్పాము. మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోదామని డిసైడ్ అయ్యాము. ఓకే, తను వచ్చాక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే మేము విడిపోతాము. తర్వాత మీరు కూడా డివోర్స్ కి అప్లై చేస్తున్నారా అయితే? సో అటు నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. పిల్లలు పుట్టించిన దేవుడు కనపడితే పిల్లల విషయంలో పిల్లల విషయంలో కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు. పిల్లల విషయంలో చాలా మంది అడుగుతున్నారు. పిల్లల విషయం ఏం ప్రాబ్లమ్స్ లేదండి, మీరేం అంత బాధపడిపోవాల్సిన అవసరం లేదు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? నాకు 2 పిల్లలు, ఈమెకి 3 పిల్లలు. మేమిద్దరం ఒకటే అనుకుంటాం, 5 పిల్లలు అనుకుంటాం. 5 నా మా వల్ల ఎవరికి నష్టం జరగదు, ఎవరికి ఇబ్బంది రాదు, ఎవరికి కష్టం రాదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పిల్లల్ని వదిలేసి, పిల్లల్ని ఎవరు వదిలేసారు? మీరు, నా లైఫ్ కదా ఇది, నా పిల్లలు, నా లైఫ్, ఇది నా ఇష్టం. అలాంటి కంచి కాదండి, మంచి కంచి. రాజా, ప్రేమ అంటే ఒకరికొకరు సుఖంలో సంతోషంలో ఉండడం కాదు. డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. కష్టంలో ఉండడమే అసలైన ప్రేమ అని మా ఇద్దరం చాలా మందికి నిరూపించుకున్నాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. అబ్బా ఏమి చెప్పినావే. కష్టాలు అనేవి టెంపరీ, లైఫ్ లో అన్ని వస్తూ ఉంటాయి. సో మన లైఫ్ లో కూడా మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాను. పైన పటారంలో నలటారం ఈ జగమంతా. సో ఇలాగే మన లైఫ్ లాంగ్ ఇద్దరు ప్రేమిస్తూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, ఐ లవ్ యూ రాజా. చాలా మంది జీవితంలో ఆశయాలు, కోరికలు ఉంటాయి. అవునా? అబ్బా, గురించి నేనేం చెప్తున్నానంటే, ఈరోజు ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, ఎటువంటి విజయాలైనా సాధించవచ్చు. జెండా ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ఓడిపోలేదు. అర్జునుడి దగ్గర నుంచి ఇవాళ దాకా అందరూ గెలిచారు. మనం కూడా మన ప్రేమలో గెలుస్తాం. మన ప్రేమకు ఈయనే తోడు. కానీ ఎన్ని కష్టాల మధ్య, ఎన్ని హడిల్స్ మధ్య, ఎన్ని ఇష్యూస్ మధ్య ఎదుర్కొంటూ సమాజంలో మళ్ళీ నిలబడగలుగుతున్నాం అంటే ప్రేమే కారణం.
మన ఇద్దరి తాలూకా ఈ స్నేహం, ఈ ప్రేమ శాశ్వతం. పెట్టరు నా కొడక నీ అమ్మ. సందర్భంగా ఈరోజు చాక్లెట్ డే. వెరీ గుడ్. హాట్. ఏదైనా వేడుక స్వీట్ తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగే మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్ గా ఉంటారని లవ్. ఏదైనా వేడుక స్వీట్ తోనే స్టార్ట్ చేస్తారంట. సో ఈ స్వీట్ లాగే మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్ గా ఉంటారని లవ్. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఓ వాలంటైన్స్ డే సందర్భంగా ఈ టెడ్డీ బేర్ ఇది నీలాగే ఉంది. నీ మైండ్ ఎన్ని 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 దారుణాలు సార్. ఓకే సెకండ్ అండి. చట్టపరంగా వస్తుందా రాదా అవన్నీ అనవసరం అని చెప్తున్నాను కదా. మా ఇద్దరం మానసికంగా పెళ్లి అయిపోయింది, మా ఇద్దరం భార్యాభర్తలమే. దీన్ని ఎవ్వరూ ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. లీగల్ గా జరగలేదు. మీకు పబ్లిక్ గా మీకు పెళ్లి కావాలంటే లీగల్ గా చేసి చూపిస్తాం అంటున్నాను. మేమైతే పెళ్లి చేసేసుకున్నాం. మాకు మా మనసాక్షులు మాకు కలిసిపోయి మేము మానసికంగా కలిసిపోయాం. మేము ఎవడో ఒకడు పెట్టాడు దువ్వాడ దువ్విన దువ్విన దువ్వాడ ఆ దువ్వెన దువ్వెన. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు కూడా మా ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్లి అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్. కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యాను. వీటితో కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు శారీరకం కలిసి ఓకే ఓకే ఓకే. పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటారంటే ఏ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా విడిపోరు కదా. ఇన్ని డైవోర్స్లు ఎందుకు ఉంటాయి, ఇన్ని కోట్లు ఎందుకు ఉంటాయి? అందరూ మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ గానే స్వీకరిస్తున్నారు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ గానే ఉన్నాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. మొన్న మధ్యన ఇప్పుడు చూసాను ఏదో ఇంటర్వ్యూలో పిల్లల్ని కూడా వారసుని కూడా తెస్తాను అనేసి మా కార్యకర్తలు కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అమ్మ మాకు జూనియర్ దువ్వాడు కావాలని అడుగుతున్నారు. ఏం చదవటం సార్? సో ఖచ్చితంగా మేము అది కూడా ప్లాన్ చేసి జూనియర్ దువ్వాడిని ప్లాన్ చేసుకుంటాం. జూనియర్ దువ్వాడ ఎంత మందిని రా రే, ఎంత మందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు. జూనియర్ మాదిరి కదా? లేదు లేదు, నాకు దువ్వాడ ఇష్టం, మాదిరిగా ఇష్టం లేదు. జూనియర్ దువ్వాడగానే ఇష్టం. కొట్టుకోండి ఇద్దరు కూర్చో జుబ్బు జుబ్బు ఇష్టం. మీకు అతను కూడా అంతే, జూనియర్ దువ్వాడే కావాలి. దువ్వాడేనా మీకు కూడా? మొహం పగిలిపోద్ది. ఈసారి జగన్ అన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 2.2 అంటే జగన్ జైలుకి వెళ్తామే. జగన్ 2.2 అంటే ఇది బయట రాడు. అది జగన్ కాన్సెప్ట్. జగన్ 1.1 అంటే జగన్ దోచుకోవటం దాచుకోవటం. జగన్ 2.0 చూపిస్తాను. గుడ్డు లేదు, ఏం లేదమ్మా అనకూడదు, కానీ ఏమీ లేదు. ఇంకా 11 సీట్లు కూడా ఈసారి రావు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక.